మేడం మీరు చాలా ఇయర్స్ గా ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అనే ట్రీట్మెంట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది పిల్లలు లేని వారు ఈ ట్రీట్మెంట్ వైపే వస్తున్నారు. వీటి వల్ల రిజల్ట్ ఉంటుందా? దీని గురించి తెలియజేయండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ రెండిటి వలన తప్పకుండా పిల్లలు లేని వాళ్ళకు చాలా యూజ్ ఉంది. ఇప్పుడు మీరు అంటే ఎంత పర్సంటేజ్ అని అడిగారు కనుక నేను మామూలుగానైతే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రకారం కూడా ఇట్ ఈస్ నియర్లీ అబౌట్ ఒక 60% వరకు ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది ఐవీఎఫ్ వలన. ఈ ఇక్సి అనే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది దాని వలన. సో కమింగ్ టు ది ఐయుఐ వలన ఒక 20% మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో చాలామంది డిఫరెంట్గా పర్సంటేజెస్ సక్సెస్ ఇంత ఉంది అంత ఉంది అని చెప్తారు. బట్ ఇదేంటంటే ప్రపంచం మొత్తం పర్సంటేజ్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఐయుఐ ఐవీఎఫ్ అంటే ఇప్పుడు ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హస్బెండ్ వైఫ్కు. సపోజ్ హస్బెండ్కు స్పర్మ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, చాలా తక్కువ ఉన్నాయి. సపోజ్ 5 మిలియన్ అలా ఉన్నాయి. మామూలుగా ఏంటంటే కౌంట్ ఏంటంటే మినిమం ఒక 15 మిలియన్ టు 12 మిలియన్ ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో వీళ్ళకి కనుక సపోజ్ 5 ఉంది, లెస్ దెన్ 5 ఉంది, 10 ఉంది, అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. సో ఇది ఇంకా వీళ్ళకు జెంట్స్కి ఏమన్నా అంటే వ్యారికోస్ వెయిన్స్ అని ఉంటుంది, యాబ్సెంట్ టెస్టిస్ అని ఉంటుంది, అన్డెసిడెడ్ టెస్టిస్ అని ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్న స్పర్మ్స్ కూడా మొటిలిటీ ఉండకపోవచ్చు. అంటే పుట్టగానే స్పర్మ్స్ చచ్చిపోతాయి. అంటే నెక్రోజూస్పర్మియా అంటారు. అసలు లైఫ్ స్పర్మే ఉండదు వాళ్ళకు. అజూస్పర్మియా అంటే అసలు స్పర్మే ఉండదు, ఎక్కడో బ్లాక్ అవుతుంది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ జెంట్స్కి ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. కమింగ్ టు ది లేడీస్ ఏంటంటే వీళ్ళకేంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, ఫాలోపియన్ ట్యూబ్స్. లేకపోతే యూట్రస్‌లో చాలా సార్లు చిన్న ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఉన్నంటే అవన్నీ తీసేస్తాము. అలాంటివి ఉండొచ్చు. లేకపోతే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ట్యూబ్స్‌ని బ్లాక్ చేస్తుండొచ్చు అవి. సో అదొకటి. కొంతమందికేంటంటే ఒవేరియన్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళకు కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్‌కెళ్తారు. ఇంకా ఏంటంటే కొన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఉంటది. దీంట్లో ఎలా ఉంటదంటే 35% మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 35% ఫీమేల్ ప్రాబ్లమ్ ఉంటది. మిగతా అంతా ఇద్దరిది ఉంటది. కొన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కూడా ఉంటాయి. సో అంత పర్సెంటేజ్ ఉంటదనమాట. ఆడవాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందో మగవాళ్ళకి కూడా అంత డిఫెక్ట్స్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే మన ఇండియన్ సొసైటీలో ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తారు. సో అదొకటి ఉంటుందన్నమాట, పిల్లలు పుట్టకపోతే. ఇవన్నీ కాకుండా దీంట్లో ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్లో స్పర్మ్ కలెక్ట్ చేసేసుకొని పేషెంట్కు చాలా ఫిమేల్ పేషెంట్కు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి స్కాన్స్ చేసి టెస్ట్లు అన్నీ అయిన తర్వాత 15 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ బయటకు తీయడం జరుగుతుంది. అన్ని అనస్థీసియాలో జరుగుతాయి. ఎగ్ తీసిన దానికి స్పర్మ్ యాడ్ చేసి ఒక ఎంబ్రియో లాగా తయారు చేసి దాన్ని 5th డే కానీ 3rd డే కానీ మళ్ళా గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. ఇంకొక 20 days తర్వాత కానీ 18 days తర్వాత కానీ ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అది చూస్తాం. సో దిస్ ఈజ్ ద ఐవీఎఫ్ ప్రాసెస్. సో ఎక్కువ కనుక ఎంబ్రియోస్ కనుక మిగిలితే అవి ఫ్రీజ్ చేస్తామన్నమాట, ఫ్రీజింగ్. కమింగ్ టు ది ఐయుఐ. ఈ ఐయుఐ ఎప్పుడు అవుతుందంటే స్పర్మ్ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఫిమేల్కు అంటే వాళ్ళకు ఒబేసిటీ, హస్బెండ్ చాలా ఒబేస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా సెక్షువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఫిమేల్కు కానీ వెజైనిస్మస్ అంటే వాళ్ళు పెయిన్ వచ్చినప్పుడు, వాళ్ళు కలవలేకపోయినప్పుడు, ప్రెగ్నెన్సీ రాకపోయినప్పుడు, లేకపోతే సర్విక్స్ అనేది చిన్నగా ఉండి ఆస్ అనేది టైట్గా ఉన్నప్పుడు, ఇలాంటి వాటిలో ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. ఐయుఐ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెసే. దీంట్లో స్పర్మ్ తీసేసి దాన్ని అంటే దాంట్లో అన్నెసరీ స్పర్మ్స్ అన్ని తీసేసి, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లమ్స్ వేరే అదర్ సెల్స్ తీసేసి మంచి సెల్స్ అంటే యాక్టివ్ మొటైల్ స్పర్మ్ ఆ పిల్లెట్ తీసి గర్భసంచిలో ఒక క్యాథెటర్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇందాక నేను మీకు చెప్పాను ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే ఐయుఐ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఒక 10 సార్లు కూడా చేసుకోవచ్చు ఐయుఐ. బట్ అన్నిసార్లు యూజువల్గా చెయ్యము. అంటే ఐయుఐ తోటి పాసిబుల్ కాకపోతే వి అడ్వైజ్ దెమ్ టు హ్యావ్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ఐవీఐ చేస్తాం. ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయించవచ్చు? అంటే బేస్డ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్.
సో ఏదన్నా స్ట్రాంగ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఒక 5-6 టైమ్స్ చేసుకోవచ్చు. బట్ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్నది వాళ్ళు నియరింగ్ 38-40 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళకి అంత అన్నిసార్లు చేయడం అనవసరం. సో వాళ్ళు ఒక 2-3 సార్లు చేయించుకోవచ్చు. ఇంకా మోర్ దెన్ 40 ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఒకసారి ట్రై చేసుకొని ఇంకా దే కెన్ గో ఫర్ అడాప్షన్ అలాంటివి